నమస్తే అండి. నా పేరు ప్రశాంతి. నేను చీఫ్ డైటీషియన్ ఎస్ఎల్జీ హాస్పిటల్స్ పాచిపల్లిలో చేస్తున్నాను. ఇవాళ వి ఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ న్యూట్రిషన్ ఇన్ ఎల్డర్లీ పేషెంట్స్, అంటే జిరియాట్రిక్ గ్రూప్ అంటారు. 60 years ప్లస్ అడల్ట్స్ అందరినీ వి కేటగరైజ్ దెమ్ యాజ్ జిరియాట్రిక్స్, అంటే పెద్దవాళ్ళు, సీనియర్ సిటిజన్స్ ఎలా అంటామో వాళ్ళని అంటాము. నార్మల్గా మనం అనుకునేది ఏంటంటే ఆఫ్టర్ 60 years న్యూట్రిషన్ అంతా అవసరం లేదు, బికాస్ వాళ్ళు ఓల్డ్ ఏజ్లోకి వెళ్తున్నారు అండ్ వాళ్ళ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ అంత పెద్దగా చిన్నపిల్లలకి ఆర్ అడల్ట్స్కి ఎలా చూస్తామో వాళ్ళకి అంత అవసరం ఉండకపోవచ్చు అని వీ హ్యావ్ అ కాన్సెప్ట్. ఇట్ ఈస్ నాట్ సో, బికాస్ యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్గా ఎలా మదర్హుడ్ న్యూట్రిషన్ ఉంది, ఎలా పీడియాట్రిక్ న్యూట్రిషన్ ఉంది, సిమిలర్లీ జిరియాట్రిక్ న్యూట్రిషన్ అనేది చాలా పికప్ అవుతుంది. అంటే న్యూట్రిషన్ ఇన్ ఎల్డర్లీ పీపుల్, న్యూట్రిషన్ ఇన్ ఓల్డర్ ఏజ్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఈ ఏజ్ గ్రూప్లో వాళ్ళ న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. రెగ్యులర్ అడల్ట్స్ కంటే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఆల్మోస్ట్ 30% లెస్సే. కానీ ఇట్ డస్ నాట్ మీన్ దే డు నాట్ రిక్వైర్ న్యూట్రిషనల్ సపోర్ట్. ఈ ఏజ్ గ్రూప్లో కొన్ని రకాల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఈజీగా వస్తాయి అండ్ సైమల్టేనియస్గా ఈ ఏజ్ గ్రూప్లో దెర్ ఆర్ లాట్ ఆఫ్ బాడీ చేంజెస్. ఈ జనరల్గా కోమార్బిడిటీస్ ఉంటాయి. అంటే ఈ ఏజ్కి వచ్చేటప్పటికి బీపీ స్టార్ట్ అవుతుందో, లేకపోతే షుగర్ ఉందో, ఆర్థరైటిస్ ఉందో, ఇంకేమైనా కార్డియాక్ ఇష్యూస్ ఉన్నావు. సో రకరకాల కోమార్బిడ్ కండిషన్స్ అయితే ఉంటానే ఉంటాయి జనరల్గా. ఆ మెడికేషన్స్ తీసుకుంటా కూడా దాంతోపాటు మిగతా కొన్ని బాడీ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఏంటంటే వాళ్ళకి మేబీ పళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు, పళ్ళు ఊడిపోయి ఉండొచ్చు, మేబీ డెంచర్స్ వేసుకుంటున్నారు. సో ముందు తిన్నట్టు ఈజీగా ఫుడ్ తినలేకపోవచ్చు, మింగుడు ప్రాబ్లం ఉండొచ్చు, స్వాలింగ్ డిఫికల్టీస్ ఆర్ వెరీ కామన్లీ సీన్. సో రెగ్యులర్ కైండ్ ఆఫ్ ఫుడ్ వాళ్ళు తినలేకపోతారు. సో ఏమవుతుందంటే వాటి ఫుడ్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఇంకోటి డైజెషన్ ఇష్యూస్ ఉండొచ్చు. ముందు ఎలా డైజెస్ట్ అరగదీర్చుకోగలిగారో ఇప్పుడు అలా చేయలేకపోతారు. సో ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ తినేటప్పుడు కొంచెం తిన్నా కూడా కడుపులో నొప్పి రావటం, గ్యాస్ ఫామ్ అవటం, అరగకపోవటం, దీనివల్ల వాళ్ళ ఇంటేక్ మళ్ళీ తగ్గిపోతుంది. అండ్ మొబిలిటీ ప్రాబ్లం ఉంటుంది. అంటే ముందెలా ఈజీగా తిరిగేవాళ్ళు, నడవగలిగేవాళ్ళు, ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాళ్ళే తిరిగేవాళ్ళు, అది ఇప్పుడు తగ్గుతుంది. సో మొబిలిటీ ఇష్యూస్ ఉంటాయి. సో మొబిలిటీ ఇష్యూస్ ఉన్నప్పుడు జనరల్ ఏం చూస్తామంటే డైజెషన్ ఇష్యూస్ ఉంటాయి, వాళ్ళు వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది. ఎంత తక్కువ తిన్నా కూడా వెయిట్ గెయిన్ స్టార్ట్ అవుతుంది. సో వెయిట్ గెయిన్ స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఆ మొబిలిటీ ఇష్యూస్ ఇంక్రీజ్ అవుతాయి. అది కాకుండా జనరలీ ఈ టైంలో సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైంకి వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు, ఆర్ దే ఆర్ లెఫ్ట్ అలోన్, దే హ్యావ్ టు డిపెండ్ ఆన్ దెమ్ సెల్ఫ్ అలోన్ ఎట్ హోమ్. సో వాళ్ళకి ఎక్కువ హెల్ప్ ఉండకపోవచ్చు. ఇంట్లో వాళ్ళు ఒంటరితనం ఫేస్ చేస్తారు. ఆ ఒంటరితనం వల్ల ఈ సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతాయి. దిస్ అగైన్ హిట్స్ దేర్ యాపెటైట్. సో తినబుద్ధి కాదు, తినేది కూడా సరిగ్గా తినరు. ఒక్కొక్కసారి వేసుకునే మెడికేషన్ తెలియకుండా మళ్ళా వేసుకుంటారు. అండ్ వాళ్ళు వేసుకునే మెడికేషన్ సరిపడా భోజనం చేయరు. సో ఇవన్నీ ఇష్యూస్ పుట్ టుగెదర్ దే ఎండ్ అప్ విత్ లాట్ ఆఫ్ న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ అండ్ కాంప్లికేషన్స్. So it is a very wrong thing to say elderly people లో nutrition is not important, because వాళ్ళకి అవసరమయ్యే కొన్ని న్యూట్రియంట్స్, మ్యాక్రో న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఈ ఏజ్ గ్రూప్లో కంపల్సరీ చూసి ఆ డెఫిషియన్సీస్ని క్లియర్ చేసేయాలి. లేకపోతే వాళ్ళు పోను దే బికమ్ ఈవెన్ మోర్ సిక్. దే మైట్ బి లివింగ్, కానీ ఇంకా ఎక్కువ సిక్ అయిపోతారు. సో ఎస్పెషలీ ఈ ఏజ్ గ్రూప్లో ఏంటంటే B12 డెఫిషియన్సీస్, ఆల్ కైండ్ ఆఫ్ బి డెఫిషియన్సీస్ కనబడుతుంది. కాల్షియం రిక్వైర్మెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే ఆయిస్టోపోరోసిస్ అని స్టార్ట్ అవుతుంది. మా బోన్స్ అన్నీ, ఎముకలన్నీ మెత్తపడిపోతూ ఉంటాయి. ఎందుకంటే మెన్ అండ్ స్పెషలీ ఇన్ ఉమెన్ ఆ హార్మోనల్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి. ఉమెన్ ఆఫ్టర్ మెనోపాజ్ కాల్షియం డిప్లీషన్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బాడీలో ప్రొడ్యూస్ అయ్యే సర్టన్ హార్మోన్స్ మెనోపాజ్ తర్వాత ఆగిపోతాయి, ప్రొడక్షన్
ప్రొడక్షన్ అయిపోతాయి. సో అవి ఆగిపోయినప్పుడు కాల్షియం డిప్లీషన్ స్టార్ట్ అవుతుంది. అంటే బోన్స్ నుంచి కాల్షియం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది, రిడ్యూస్ అవుతూ ఉంటుంది. బోన్స్ నుంచి కాల్షియం వెళ్ళిపోయేటప్పటికి బోన్స్ అన్ని మెత్తబడతాయి. సో స్లోగా ఆయిస్టోపీనియా, ఆయిస్టోపోరోసిస్ స్టార్ట్ అవుతాయి. అంటే బోన్స్ అన్ని ఎముకలు ఈజీగా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, మెత్తబడిపోతాయి కాబట్టి ఈజీగా ఫ్రాక్చర్స్ ఉంటాయి, ఈజీగా బ్రేక్ అవుతూ ఉంటాయి. సో కాల్షియం ఈ ఏజ్ గ్రూప్లో చూసి కాల్షియం సప్లిమెంటేషన్ చేయకపోతే ఈ కండిషన్ ఇంకా వర్సన్ అవుతుంది. అండ్ మామూలుగా సడన్గా కింద కూర్చుని లేచే లోపు ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ కనిపిస్తాయి. నడుస్తా కొంచెం కాళ్ళు బెనికిందండి, సో హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ ఉంటాయి. బికాస్ వాళ్ళు బోన్స్ హ్యావ్ బికమ్ వెరీ బ్రిటిల్, చాలా సాఫ్ట్గా అయిపోయినాయి. అండ్ బికాస్ ఆఫ్ కాల్షియం డెఫిషియన్సీ. అండ్ అనదర్ కామన్లీ సీన్ డెఫిషియన్సీ ఈ ఏజ్ గ్రూప్లో ఇస్ బి డెఫిషియన్సీస్, B12 డెఫిషియన్సీస్, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీస్. ఈ నోట్లో పూస్తూ ఉంటాయి. అంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్. ఎందుకు తినట్లేదంటే నాలుగు కొట్టుకుపోయింది, నోట్ నిండా చిన్న చిన్న బాయిల్స్ వచ్చాయి. సో వాళ్ళ ఇంటేక్ తగ్గిపోతుంది. కొంచెం కారం తిన్నా వాళ్ళు తినలేకపోతారు, రెగ్యులర్ ఫుడ్ తినలేకపోతారు, నమలటానికి కష్టం అయిపోతుంది. అండ్ మోస్ట్ కామన్లీ అనుకోవటం ఏంటంటే జనరలీ ఏజ్ గ్రూప్లో ఇలాంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సో నోబడీ టేక్స్ కేర్ ఆఫ్ ఇట్. బట్ ఇఫ్ యూ రియలీ లుక్ ఇన్ టు ఇట్, most of them will be vitamin B deficient. B12 deficiency ఉండొచ్చు, రైబోఫ్లేవిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు, అదర్ బి కాంప్లెక్స్ విటమిన్ డెఫిషియన్సీ ఉండొచ్చు. సో ద మూమెంట్ ఇవి కరెక్ట్ చేయగానే ఈ సిమ్టమ్స్ అన్నీ పోతాయి. నోటు పూత అంతా తగ్గిపోతుంది, క్రాకింగ్ ఆఫ్ లిప్స్ తగ్గిపోతుంది, ఆ లెథార్జీ, ఆ టైర్డ్నెస్ బికాస్ ఆఫ్ B12 డెఫిషియన్సీ అది కొంచెం మార్పు వస్తుంది. సో ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీస్ కరెక్ట్ చేస్తే త్రూ మెడిసిన్ అండ్ అ గ్రేటర్ పార్ట్ ఫ్రమ్ ఫుడ్, దే విల్ హ్యావ్ లెసర్ కాంప్లికేషన్స్ అండ్ వాళ్ళ ఇంటేక్ బాగుంటుంది. సో వాళ్ళు తినేది ఎంత, వాళ్ళ రిక్వైర్మెంట్ ఆఫ్ కోర్స్ 30% లెస్ దెన్ అడల్ట్స్, కానీ వాళ్ళు ఎంత తింటారో అది ఎఫిషియెంట్గా వాళ్ళకి యూజ్ అవుతుంది. ఇంకా వైటమిన్ బి అనేది బాడీలో చాలా వరకు మనకి మెటబాలిజంకి అవసరం. మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ యూజ్ అవ్వాలన్నా, ఫ్యాట్ యూజ్ అవ్వాలన్నా, ప్రోటీన్స్ మనం ఎంత తిన్నామో అది శరీరానికి యూజ్ అవ్వాలన్నా ఈ వైటమిన్ బి అవసరం, ఆ మెటబాలిజంకి అవసరం. సో డెఫిషియన్సీ ఉన్నప్పుడు వీళ్ళు ఎంత తిన్నా కూడా అది బాడీకి యూటిలైజ్ అవ్వదు. సో అది యూటిలైజ్ అవ్వాలంటే ఈ విటమిన్ డెఫిషియన్సీ కరెక్షన్ కంపల్సరీ అవ్వాలి. సో ఇలాంటి ఏమైనా సిమ్టమ్స్ కనిపిస్తే దే షుడ్ కన్సల్ట్ అ ఫిజిషియన్ అండ్ ఈ డెఫిషియన్సీ కరెక్ట్ చేసుకోవాలి. అనదర్ డెఫిషియన్సీ కామన్లీ సీన్ ఇస్ వైటమిన్ డి డెఫిషియన్సీ. ఎండలోకి నార్మల్గా వెళ్ళరు, ఎండ తట్టుకోలేరు. అండ్ మోస్ట్ ఆఫన్ వాళ్ళు ఇంట్లో దేర్ కన్ఫైన్ టు హోమ్, ఇంట్లోనే ఉంటారు. ఎవరైనా హెల్ప్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారు, వాళ్ళే బయటికి వెళ్ళి వాళ్ళ పనులు చేయటం తగ్గించేస్తారు అండ్ సన్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది. సో అలాంగ్ విత్ కాల్షియం వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా చాలా కామన్గా కనిపిస్తుంది. సో వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు కనపడే సిమ్టమ్స్ వేరీడ్గా ఉంటాయి. ఇట్ కెన్ ఎఫెక్ట్ ద మెంటల్ హెల్త్ ఆల్సో, ఇట్ కెన్ ఎఫెక్ట్ దర్ మొబిలిటీ అండ్ ఫిజికల్ హెల్త్ ఆల్సో. సో సైమల్టేనియస్గా కాల్షియం అండ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ చేసినప్పుడు అండ్ ఎంకరేజింగ్ దెమ్ టు అట్లీస్ట్ ఎక్స్పోజ్ దెమ్ సెల్ఫ్ టు ద మార్నింగ్ సన్, 10 తర్వాత ఎండ ఒక హాఫ్ అన్ అవర్ డైలీ వాళ్ళని ఎక్స్పోజ్ చేసుకోమంటే డెఫినెట్లీ డిఫరెన్స్ ఉంటుంది. సో బోన్స్ ఆర్ నాట్ సో బ్రిటిల్, అంత మెత్తగా అవ్వవు బికాస్ కాల్షియం సప్లిమెంటేషన్ ఉంటుంది అండ్ వైటమిన్ డి ఎక్స్పోజర్ ఉంటుంది. అండ్ మొబిలిటీ కొంచెం ఈజీగా ఉంటుంది, ఎప్పుడు కూర్చుని నొప్పులు లేకుండా కొంచెం ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది అండ్ మొబిలిటీ బాగుంటుంది. సో ఈ ఏజ్ గ్రూప్లో న్యూట్రిషన్ రిక్వైర్మెంట్స్ వేరేగా ఉంటాయి, కానీ మోస్ట్లీ అవి మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఎక్కువగా కనపడతాయి రాదర్ దెన్ మ్యాక్రో న్యూట్రియంట్. అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ అలా కాకుండా మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ ఉంటాయి. బికాస్ ఒక్కొక్కసారి వాళ్ళు మల్టిపుల్ మెడికేషన్స్ పైన ఉంటారు, ఆ మెడికేషన్ ఇంటరాక్షన్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు తినే ఫుడ్ ఇంటేక్ తగ్గకపోవచ్చు. అది కాకుండా లైక్ ఐ సెడ్ సైకలాజికల్ ఇష్యూస్ కూడా ఉంటాయి విచ్ హిట్ దేర్ food intakes. So if ఇవన్నీ ఈజీ చూసి కరెక్ట్ చేస్తే what life they have leading, ఉన్న లైఫ్ they're going to lead it healthy without any complications. So geriatric nutrition is a very big line which is coming into focus nowadays. ఇప్పుడు వరకు అంత ఎవరు ఆలోచించలేదు, కానీ these are the people whose deficiencies if corrected, వాళ్ళు ఉన్నంత లైఫ్ they're going to lead a healthy life and a happy life.